దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నది. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఏ శ్రమలలో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు దావీదు. అతడు దేవునికి ఎంత ఎడిక్ట్ అయిపోయాడంటే మందసము తీసుకువస్తుంటే అతడు ఏం చేశాడు, అతడు కానీ అతడు కుమారుడు కానీ అందరూ కూడా దేవునిలో బహుగా సొలొమోను గారు దేవుని వాక్యాన్ని వింటున్నా వారు దేవుని భక్తులారా, దేవుని విశ్వాసులారా, శ్రమలనే భయములో మనం ఉంటూ ఉన్నా, శ్రమల ద్వారా మనము కృంగిపోతూ ఉన్నా, ఆ రోజు యేసు ప్రభు వారి యొక్క చెవట ఏమైపోయిందంటండి, రక్త బిందువులుగా. అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్డ్. అది ఒక మనిషి పీక్ స్టేజ్లో అతడు డిప్రెషన్ గురైనప్పుడు తన చెవంట రంధ్రములలో నుండి ఏం కారుతుంది, రక్తము పడతాది. ఒక మనిషి ఇంకంతకు మించి ప్రెజర్ అనిపించలేడు. అంత ఆ స్థాయికి నరాలు పగిలిపోవటం, బ్రెయిన్ డెడ్ అయిపోవడం అంటారు చూసారండి అమ్మ. పీక్ స్టేజ్కి ఒక మనిషి బాగా డిప్రెషన్ గురైపోతే తన చెమట రంధ్రాల నుంచి ఏమొస్తుంది, రక్తం కారుతుంది. యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర అంతా మనకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన ముందు ఎంత శ్రమ ఉందో మన అదృష్టవంతులు అండి. ఈరోజు మన జీవితంలో ముందు శ్రమలు ఏమిటో మనకు తెలియకపోవడం అనేది అది దేవుడు చూపిన గొప్ప భాగ్యం. లోకరీతిగా అది అదృష్టం అంటారు, కానీ దేవుని విషయం అయితే అది ఒక గొప్ప భాగ్యం అని చెప్పుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, కానీ దేవునికి తెలుసు ఆయన ఏం చేయబోతున్నారు, ఎంతగా హింసించబోతున్నారు, మేకలు కొడతారని, ముళ్ళ కిరీటం పెడతారని అన్నీ ఆయనకి తెలుసు. ఏ పాపం ఎరుగని ఓ పావనామూర్తి అందరిని కలపడానికి గలిబిలి కలిగేనప్పుడు చిన్నారు బాబెలు కట్టినప్పుడు పలుకు భాషలు ఒక్కటైనను పలు విధముల భాషలాయును నలు దిశలకు జనులు పోయిరి, ఇదిగో కల్వరిపై కలుసుకొనిరి. ఆ కల్వరిపై కలుపుట కొరకై, ఐక్యపరచుట కొరకై, సర్వలోక మానవులను జత చేయుట కొరకై ఆయన పడిన శ్రమ, ఆయన పడిన బాధ సామాన్యమైనది కాదు. నేను అంటాను, ఆ శ్రమలు చాలా కష్టం అన్నప్పుడు ఎవరి శ్రమలు గుర్తెచ్చుకోవాలి, ఆ ప్రభు శ్రమలు. ఆ ప్రభు శ్రమలు ఎవరి శ్రమలు వారికి పెద్దవే కాదని అనడం లేదు. ఎవరి శ్రమల వారికి పెద్దవే, ఎవరి బాధలు వారికి పెద్దవే. లోకంలో ఒక మాట ఉంటుంది, సపోజ్ మీ శ్రమ పక్కోడికి శ్రమ ఉండకపోవచ్చు, పక్కోడి శ్రమ మీకు శ్రమ ఉండదు. కానీ లోకంలో ఇదమ్మా పీత కష్టం, దేవుని స్తోత్ర. అండ్ ఆఫ్ ద డే ఎవరి కష్టం వారిదైనా ఎవరితో సమానం కాదు, దేవుని శ్రమతో సరికాదు, సమానము కాదు. మనమైతే యేసు ప్రభు వారు తర్వాత కాలంలో ఉన్నాము కాబట్టి మన శ్రమలలో ఉన్నప్పుడు ఎవరి శ్రమను గుర్తెచ్చుకోమంటున్నాం. మరి దావీదు గారు అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు రాలేదు, ఆయన శరీరంలో మరణించలేదు, శ్రమ పడలేదు. మనకంటే
ఆ ప్రభు శ్రమను గుర్తు తెచ్చుకుని ఆయన పడిన శ్రమ దగ్గర మనం ఎంత అనుకుంటున్నాం, కానీ దావీదు పరిస్థితి అలాంటిది కాదే. వాక్యాన్ని వింటున్న వారులారా, అతని యొక్క చిన్న వయసులోనే భయంకరమైన శ్రమలు సహించాడు. దేవుని స్తోత్ర. శ్రమల భయము, ఆ శ్రమల భయమును అతడు ఏం చేశాడు, అధిగమించాడు. దాని తర్వాత పాయింట్లో మనం చూస్తుంటాం దావీదు గారి యొక్క జీవిత కాలము ఎన్ని శ్రమలను సహించాడో. దైవ మానవునిగా ఎలాగయ్యాడండి అమ్మ. దేవుడి వాక్యాన్ని వింటున్న వారులారా, దావీదు గారికి ఎప్పుడు కూడా ఒక భయం ఉండేదండి. నా ముందు రాజు సౌలు, తన తర్వాత రాజు కావలసిన వాడు యోనాతాను, కానీ నేనయ్యాను. రేపటి రోజున నా జీవితం కూడా అలాగైపోతుందేమో అని అనుకుని దేవుని దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ఆ ప్రమాణం బట్టి దేవుడు ఏమన్నారు, ఎప్పటికీ నీ రాజ్యమే, నీ పిల్ల తరాలు 400 సంవత్సరాలు దావీదు గారి యొక్క పిల్ల తరాలు పరిపాలించారండి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. తర్వాత ఏమయ్యింది, ఇర్మియా ప్రవక్త ద్వారా దేశమా అని చెప్పి ఒక శాపము ద్వారా యెషయా మహావృక్షము నరకబడి యెషయా ముద్దయిపోయింది. ఆ ముద్దయిపోయిన వారి కుటుంబం సామాన్యమైన కుటుంబం అయిపోయింది. దావీదు గారు ఒకప్పుడు గొర్రెలా, నిజంగానండమ్మా, ఒక కుటుంబాన్ని పైకి ఎత్తాలన్నా ఆయనే, పడగట్టాలన్నా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గొర్రెలు కాచుకున్న దావీదుని ఏం చేశాడు దేవుడు? రాజుని చేశాడు. అందరూ శ్రద్ధగా. రాజైన దావీదు దేవునితో ప్రమాణం పొందుకొని, దావీదు సింహాసనపై ఇశ్రాయేలు రాజ సింహాసనం ఆసీనుడకు ఒకడును నీకు ఉండక మానుడని సైన్యములకు అధిపతికి యెహోవా నాకు చేసిన వాగ్దానం నిత్యము స్థిరపరచబడును అని తన మరణ కాలంలో సొలొమోను గారు చెప్పిన మాట మనకు తెలిసిన విషయమే. 400 సంవత్సరాలు దావీదు గారు కుటుంబమే పాలించారు. 800. ఆ తర్వాత యెహోయాకీము కన్య అనబడుచున్న వారి సంతానం తెచ్చిన వారి ద్వారా, వారి స్థానసారంగా రాజ్యాన్ని పాలించడం ద్వారా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారిని శపించారు. దావీదు సింహాసనం మీద ఒకడును కూర్చుండడు, యోధాలో రాజు ఉండడు అని చెప్పగానే యెషయా మహావృక్షము నేల మట్టుకు నరకబడి యెషయా ముద్దయిపోయింది. కానీ దేవుడు దావీదు గారికి ఇచ్చిన మాటను మర్చిపోక ఆ మాట నిలబెట్టడానికి యెషయా ముద్దు నుండి ఏం పుట్టింది? ఆ చిగురే చెప్పాలి, ఆ చిగురే యేసుప్రభు. యేసుప్రభు వారి యొక్క కేర్ టేకర్ ఎవరన్నమ్మా? గార్డియన్ యేసేపు. ఎవరు? యేసేపు. యేసుప్రభు వారికి కేర్ టేకర్ లేకపోతే గార్డియన్. యేసేపు గారి వృత్తి ఏంటి చెప్పాలి? వడ్రంగి. యేసేపు ఎవరు? ఆ రోజు దేవదూత యేసేపు గారు కనబడి యేసేపుతో ఏమంది? ఏ కుమారుడు అంటే ఇప్పుడు యేసేపు గారు ఎవరు వంశస్థుడు? 400 సంవత్సరాలు పాలించిన కుటుంబం అండి. ఇప్పుడు వడ్రంగి పని చేసుకుంటున్నారు వీళ్ళు. 400 సంవత్సరాలు పాలించిన కుటుంబంలో ఒక బిడ్డ పుడితే పడుకోబెడతాను చోట్లేదండి వీళ్ళకి. 400 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించిన కుటుంబం, 400 years. ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసి దిగిపోవటం కాదండి అమ్మ. 400 సంవత్సరాలు పాలించిన కుటుంబం ఇప్పుడు సామాన్యమైన ప్రజలకు ఒకళ్ళు వడ్రంగి పని చేసుకున్నారు, అలా సామాన్యులు అయిపోతే ఆ కుటుంబంలో ఒక బిడ్డ పడితే ఆ రాజరిక వంశంలో. అందుకే కదండి యేసుప్రభు వారిని ఏ కుమారుడని పిలిచారు? బట్టలాదివారం రోజు దావీదు కుమారునికి జయమన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా నేను దావీదు కుమారుని అని అనలేదు. ఆ కుటుంబంలో పుట్టాడు దేవుడు. పుట్టివారు ఏమన్నారు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమన్నారు. దేవుడు వాక్యాన్ని వింటున్న వారులారా, ఆ కుటుంబంలో యేసుప్రభు వారు పుడితే 400 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించిన ఆ కుటుంబంలో యేసుప్రభు వారు పుడితే ఆ యొక్క దేశంలో యేసుప్రభు వారిని పరుండబెట్టడానికి ఏమి లేదు, చోటు లేదు. అదంటున్నామండి.
మళ్ళీ పైకెత్తాలన్నా ఆయనే, పడగొట్టాలన్నా చాలామంది అనుకుంటా నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను, నన్ను ఎవరో ఏం చేయలేరు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నాను, సత్య అన్నాడు దేవుడు. నువ్వెంతైనా సంపాదించు, నువ్వెంతైనా వెనకాయి, నువ్వెంతైనా పోగే, ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నాను నేను అడుగుతాను, వచ్చే. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, శ్రమల భయము ఎవరికైనా ఉంటుంది. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, శ్రమల భయమును దావీదు ఎలా అధిగమించాడు? దేవదాసయ్య గారి మాటే, మానవుడు శ్రమలు పొంద దైవ మానవుడు కాగలడు. ఎలా అధిగమించాడు ఈ శ్రమల భయానంటే, తన శ్రమలలో దైవ మానవుడు ఒకటి ద్వారా. ఏమవుటి ద్వారా అండి అమ్మ? శ్రమలలో ఉండిపోలే, తన శ్రమల ద్వారా ఏమైపోయాడు, దైవ మానవుడు అయిపోయాడు. దేవుని స్తోత్ర. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు ఎన్ని శ్రమలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా, ఎన్ని శ్రమలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా ఆ శ్రమల ద్వారా మనం ఏమైపోవాలి, దైవ మానవులైపోవాలి. మొదటి నుంచి చేద్దాం. మొదటిది శత్రుభై ఎలా జయించాడు, తన శత్రువును దేవుని సమర్పించడం ద్వారా. 2 అవమాన భయం ఎలా జయించాడు, తన అవమానములు దేవుని వైపు చూచడం ద్వారా. 3 కరువు భయము ఎలా జయించాడు, తన కరువులు దేవునిని విడిచిపెట్టకుండా ద్వారా. 4 శ్రమల భయం ఎలా జయించాడు, తన శ్రమలలో దైవమానవుడు అవుట ద్వారా శ్రమల భయాన్ని ఏం చేశాడు. ఇక ముందుకు వచ్చినట్లయితే ఆఖరి ముగించేస్తానండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారులారా, వాక్యములో వ్రాయబడినటువంటి మాటను బట్టి గమనించగలిగినట్లయితే, దావీదు గారి యొక్క జీవితంలో ప్రతి మనిషికున్న భయమే. అతనిలో శత్రు భయం ఉందనుకున్నాము, ఆ తర్వాత అవమాన భయము, కరువు భయము, శ్రమల భయము, 5వది ఆఖరిది మరణ భయం. ఏ భయం అండి? నమ్మరు చాలామంది. దావీదు గారికి ఏ భయం అంటే, ఊరుకొండయ్య గారు అంత మరణ భయం ఉన్నోడు అన్ని యుద్ధాలు చేస్తాడు, అసలు మూల కూర్చుని ఇంట్లో కూర్చుంటాడు, కానీ మరణ భయం ఉన్న వ్యక్తి అన్ని యుద్ధాలు చేస్తాడా? ఎన్ని యుద్ధాలు చేశాడండి అసలు దావీదు. భయంకరం అనమాట. సొలొమోను గారి యొక్క రాజ్యంలో ఒక యుద్ధం రాలే. ఎవరి రాజ్యంలో? ఒకటి ఈయన తెలివితేటలు బట్టి యుద్ధం దాకా రానిచ్చేవాడు కాదు. ఇంకొకటి ఏంటంటే ఈయనే మొత్తం యుద్ధాలు చేసి ముగించేశాడు. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఎన్నో యుద్ధాలు ప్రతి యుద్ధము కూడా ఒక మరణమే. ప్రతి యుద్ధంలో కూడా చచ్చి బతకడమే. ప్రతి యుద్ధంలో చచ్చి బతకడమే. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, మీరు అనుకోవచ్చు, పోవాలండి అయ్య గారు మేము అన్ని యుద్ధాలు అయితే మేము చేయట్లేదని అంటారేమో. ఈరోజు ప్రతి సంవత్సరము ఒక యుద్ధమే. ప్రతి సంవత్సరము చచ్చి బతకడమే. సంవత్సరం దాకా వద్దండి, ప్రతి నెల ఒక యుద్ధమే. ఆ నెల ఉన్నవారు ఈ నెల కనబడరు, చచ్చి బతకడమే. ప్రతి వారము, ఆ మాటకు వస్తే ప్రతిరోజు. వాక్యాన్ని వింటున్న వారులారా, ఇది ఎన్నో నెల అండి? నవంబర్, డిసెంబర్ అయిపోయింది, పుస్తకం ఫుల్ అయిపోయింది ఈ సంవత్సరం. తర్వాత జనవరి, మళ్ళీ తెల్ల కాగితం, ఏమవుతుందో తెలీదు, మళ్ళీ తెల్ల పుస్తకం,
ఆ పుస్తకం పట్టుకుని దిగుతాం. మళ్ళీ సంవత్సరం పూర్తి అయితే మళ్ళీ సంవత్సరం పూర్తి అయ్యేసరికి పుస్తకం అంతా ఏమైపోద్ది. ఇక్కడ ఉన్నవారు నిన్న ఏం జరిగింది అని అడిగితే చెప్తారు చెప్పరా? వారం క్రితం ఏం జరిగిందంటే జరిగిపోయింది కదా చెప్పచ్చు, నెల చెప్పచ్చు, సంవత్సరం చెప్పచ్చు, 5 సంవత్సరాలు చెప్పచ్చు, 10 సంవత్సరాలు, ఆ తర్వాత 20 సంవత్సరాలు పెద్దోళ్ళు చెప్పచ్చు. రేపేం జరుగుద్దంటే ఒకవేళ చెప్పారే అనుకోండి, ఏది గ్యారంటీ? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మనము నిన్నటి వారమే కానీ రాపడి వారము కాదు. రాపడికి ఏమి లేదు, రూపు లేదు. దావీదు గారిని మరణ భయము మరణ భయము మరణ భయము వెంటాడింది వెంటాడింది వెంటాడింది. ఎన్ని జయించిగా ఇచ్చాడండి దావీదు. సింహం అంటాడు, ఎలుగుబంట అంటాడు, ఆ తర్వాత గొల్యాతు, ఆ తర్వాత సౌలు, ఈ తర్వాత ఈయన యుద్ధాలు చేసిన గొడవలు తతంగాలు ఎన్ని, అన్నిటిలో కూడా ప్రతి మరణ భయం నుండి జయిస్తూనే వచ్చాడు. చివరికి దావీదు గారు ఎలా చనిపోయాడండి అయ్యా చూద్దాం. బైబిల్ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపింపగా, ఏ కాలము? యుద్ధంలో చనిపోలే, ఎలుగుబండి చేతిలో చనిపోలే, గొల్యా చేతిలో చనిపోలే, ఆ తర్వాత సౌలు చేతిలో చచ్చిపోలే, అతను చంపాలనుకున్న దోయేగు చేతిలో చచ్చిపోలే, ఎవరి చేతిలో చనిపోలే. ప్రశాంతంగా తన మరణకాలము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి కొన్ని విషయాలు మాట్లాడతాడని. ఇప్పుడు అవన్నీ మనకొద్దు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మరణము భయం ఉంది. దావీదు గారి జీవితంలో మరణ భయం ఉంది. ఎన్ని మరణ భయములు అతనిలో ఉన్నా ప్రతి మరణ భయాన్ని ఏం చేశాడు? జయించాడు. మన ప్రభు మరణమును ఏం చేస్తున్న దేవుడు? నేను ముగించేస్తున్నానమ్మా. మన ప్రభు మరణాన్ని ఏం చేసిన దేవుడు ఆయన? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? దేవుని స్తోత్ర. మరణాన్ని జయించిన దేవుడు ఆయన, మరణాన్ని జయించిన దేవుడు ఆయన. దేవుని స్తోత్ర. నిజమే. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఆ రోజు ఆ దావీదు తన మరణ భయములో అన్నిటిని కూడా జయించగలిగాడు. ప్రశాంతకరమైన ఈరోజు మానవుని యొక్క జీవితం యొక్క పోరాటము, మనిషి యొక్క జీవితం యొక్క పోరాటం ఈ రోజుకి కూడా దావీదు పేరు స్థిరస్థాయిగా ఏమైపోయింది? మిగిలిపోయింది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు బెత్లెహేములోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పెద్ద ఆర్చ్ ఉందండి, పెద్ద ఆర్చ్ ఉంది. ఇప్పుడు దావీదు గారండి ఎన్ని వందల సంవత్సరాలు దావీదు గారండి. మేము బెత్లెహేములోకి ఎంటర్ అవుతున్నప్పుడు వెల్కమ్ టు కింగ్స్ డేవిడ్ సిటీ అని ఉంది. ఆశ్చర్యపడిపోయాను ఆ బోర్డు చూసి. మన పెద్ద పెద్ద ఊర్లోకి వెళ్తున్నప్పుడు వెల్కమ్ టు హైదరాబాద్ లేదా వెల్కమ్ టు విజయవాడ ఉంటాయి చూసారు నమ్మ బోర్డులో స్వాగతం అని. అలాగా వెల్కమ్ టు కింగ్స్ డేవిడ్ సిటీ అంటే దావీదు పట్టణమునకు మీకు ఈ రోజుకి కూడా చిరస్థాయిగా మిగిలిపోయాడు. ఎప్పుడో ఎలుగుబంటి చేతిలో చచ్చిపోవలసినోడు, ఎప్పుడో చిన్నతనములో గొల్యాతు చేతిలో చచ్చిపోవలసినోడు, పోనీ అక్కడ బతికినా సరే సౌలు చేతిలో చచ్చిపోవలసినోడు, దోయేగు చేతిలో చచ్చిపోవలసినాడు, ఒక యుద్ధం కాకపోతే ఒక యుద్ధంలో చచ్చిపోవలసినాడు, ఎన్ని దాటేశాడండి. ప్రశాంతంగా మరణకాలము వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరణకాలము సమీపించినప్పుడు తన కొడుకులకి వీళ్ళందరికీ మంచి వాక్యాలన్నీ చెప్పి ప్రశాంతంగా ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారు కంగారు పడక్కర్లేదు, భయపడ. నా జీవితం నా బతుకు దావీదు గారి కన్నా శవాలేం కాదు కదండి మన జీవితాలు.
కానీ ఎవరి జీవితాలు వారి సవాలే, ఎవరి జీవితాలు వారికి అలాంటివే, ఎప్పుడూ పోరాటాలే. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఉపవాస ప్రార్థన కూటమిలో ఉంటున్న దేవుని భక్తులారా, మరణ భయమును జయించాడు దావీదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రతి విధమైనటువంటి మరణ భయాలని ఆ ప్రభు నామము పేరుట జయించి వేశాడు. దేవుని స్తోత్ర. ప్రతి మనిషి జీవితంలో చాలా రహస్యాలు ఉంటాయండి. ప్రతి మనిషి జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే అన్ని రహస్యాల కన్నా అతిపెద్ద రహస్యం మరణం. ఏంటంటే అమ్మ, ఎన్నో రహస్యాలు ఉంటాయి, కానీ అన్ని రహస్యాల కన్నా ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక పెద్ద రహస్యం ఉందంటే అది ఏంటండి? వారి మరణం. ఆ రహస్యాన్ని ఛేదించాలని చూడకండి, ఆ రహస్యాన్ని ఛేదించాలని చూడకండి. దేవుని స్తోత్రం. వచ్చేది ఎలాగా వస్తుంది, వచ్చేది ఎలాగా వస్తుంది. ఒక మనిషికి నువ్వు ఇంక నాయనా నువ్వు ఒక 100 సంవత్సరాలు చచ్చిపోతావు అని తెలిసింది అనుకోండి అమ్మ, ఎంత అతనికి ఇప్పటికీ ఒక 50 సంవత్సరాలు అనుకోండి, ఎంత అండి? ఇంకో 100 సంవత్సరాలు అంటే ఎంత? 150. ఎక్కువ తక్కువ? ఇప్పుడే మంచం పట్టేస్తాడండి. నేను ఇంకో 100 సంవత్సరాలు ఏమైపోతానంట, చచ్చిపోతాను. అదే రేపే చచ్చిపోతాడు, తెలియదు. నీకా నాకు దజ్జాగా తిరిగేస్తాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ దావీదు జీవితం అలాగే నడిచింది. ప్రతీది పోరాడమే, ప్రతీది పోరాడు. ఇదో ప్రతి మనిషి జీవితం కూడా అంతే, ప్రతి మానవుడి జీవితం అంతే. దేవుని స్తోత్ర. కనుక మరణమును జయించాడు, మరణ భయాన్ని జయించాడు. కనుక వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని బిడ్డలారా, దేవుని భక్తులారా, ఈ నేటి దినము నుండైనా మీ భయము ఏదైనా ఎవరి మీద వేయండి? దేవుని మీద వేయండి. అప్పుల బాధల, కుటుంబ సంబంధమైన భయాల, ఏ భయములైనా ఆ ప్రభు మీద వేద్దాం, ఆ దేవుడి మీద వేద్దాం. నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తారు అని ప్రభువుని ఆనుకుందాం. దేవుని ద్వారా బలమైన ఘనమైన కార్యాలు పొందుకుని బలమైన సాక్షులుగా నిలబడదాం. అటు కృప భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రములు. నాయనా నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. దావీదు గారి యొక్క జీవితంలో అతడు ఎదురైన భయాలు, అతడు ఎదుర్కొన్న భయాలు సామాన్యమైనవి కావు నాయన. కానీ అతడు ఎదురైన తన ఎదుగుదలలో, గొర్రెల కాపరి నుంచి మహారాజు వరకు ఎదుగుదలలు, ప్రతి భయాన్ని ఎలా జయించాడో, ఏ విధంగా జయించాడో మీరు మాతో మాట్లాడారు, మీరు మాతో చెప్పారు. కనుక తండ్రి, మేమును ఈ ఉపవాస ప్రార్థన కూటములు మా భయములు ఏమైనా ఒక ధైర్యముతో నిలబడగలిగి నీ కృప భాగ్యము ధన్యత మీరు మా ఎల్లరికి దయచేయమని, నీ మేలులతో అలంకరింపచేయమని, దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రసాదించమని దేవా, నేటి దినమునందు వెత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలింపును అనుగ్రహించి నడిపించి మహిమను పొందమని యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడు వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. మరణాత. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసులు
విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.